example, there's a command in Philippians 4:4, ఉదాహరణకు మనం చూసినట్లయితే ఫిలిప్పి 4:4లో ఒక ఆజ్ఞ ఉంది. which says, rejoice in the Lord always. ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషించండి. And you know what always means. 24 hours a day, 7 days a week. ఎల్లప్పుడూ అంటే ఏంటో మీకు తెలుసు. రోజుకి 24 గంటలు, వారంలో 7 రోజులు. And let's say those who don't rejoice at all are like blind people. And those who rejoice always are the ones with both eyes open. అసలు ఎప్పుడూ సంతోషించిన వాళ్ళు గుడ్డి వాళ్ళుగా ఉన్నట్లయితే, ఎప్పుడు సంతోషించే వాళ్ళు 2 కళ్ళు తెరవబడిన వాళ్ళుగా ఉన్నారు. Now the Lord says to blind people who do not rejoice always, ఎల్లప్పుడూ సంతోషించని గుడ్డి వాళ్ళ కోసం ప్రభు ఈ విధంగా చెప్పినట్లయితే, do you believe I can do this in your life? Do you believe that I can bring you into a certain quality of life where you will rejoice always? ఇక్కడ ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు ఎల్లప్పుడూ సంతోషించిన వారిగా ఉన్నారు, కానీ మీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషించే వారిగా నేను చేస్తాను అని చెప్పినట్లయితే 24/7. రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు. And you say, well, Lord, I'm not so sure whether, my temperament is so moody and I'm a melancholic. I don't think I can rejoice always. ప్రభువా, నేను ఎప్పుడు మూడీగా ఉంటాను, ఎప్పుడు దిగులు పడుతూ ఉంటాను, మరి ఎల్లప్పుడూ సంతోషించడం నాకు సాధ్యం కాదు. If you'll do that most of the time, that's fine. What's the answer of the Lord? According to your faith, be it unto you, you will rejoice most of the time. ఎల్లప్పుడూ కాదు, ఎక్కువ సమయం నేను సంతోషిస్తాను అని నువ్వు చెప్పినట్లయితే అప్పుడు ప్రభు ఏమంటే, నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక, నువ్వు ఎల్లప్పుడూ సంతోషించవు కానీ ఎక్కువ సార్లు సంతోషిస్తావు. Another person says, Lord, I'm more moody and more melancholic than that guy, but I believe you can do this for me. ఇంకొక వ్యక్తి వచ్చి, ప్రభువా, ఆ వ్యక్తి కంటే నేను ఎంతో మూడీగా ఉంటాను, ఎంతో దిగులుగా ఉంటాను, కానీ నా కొరకు నువ్వు ఇది చేయగలవని నేను నమ్ముతున్నాను అన్నట్లయితే he rejoices always. He comes into a glorious life where he's never in a bad mood, never discouraged, always rejoicing. ఆ వ్యక్తి ఎంతో మహిమకరమైన జీవితాన్ని గడుపుతాడు, ఎల్లప్పుడూ సంతోషిస్తుంటాడు, ఎప్పుడు బ్యాడ్ మూడ్ కలిగి ఉండడు, ఎప్పుడు దిగులు పడడు. What is the difference between the two? వీరిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి? This second guy's temperament is worse, but he came to a higher life. ఈ రెండో వ్యక్తిని మనం చూసినట్లయితే ఆ వ్యక్తి పరిస్థితి ఎంతో దౌర్భాగ్యంగా ఉంది, కానీ ఎంతో ఉన్నతమైన స్థితికి ఆ వ్యక్తి వచ్చాడు. Because he believed that God could do it. ఎందుకంటే దేవుడు చేయగలడు అని ఈ వ్యక్తి నమ్మాడు కాబట్టి. Do you know, my friend, there could be so many things in your life which God has promised in his word which you have not experienced. నా స్నేహితుడా, నీకు తెలుసా, లేఖనాల్లో దేవుడు చేసిన అనేక వాగ్దానాలు నీలో నెరవేర్చబడలేదు, నువ్వు అనుభవించలేదు దాన్ని. Because you don't believe God can do it for you. ఎందుకంటే దేవుడు నీ కొరకు చేయగలడని నువ్వు నమ్మలేదు. You're always looking at your own ability. Can I accomplish this? Can I achieve it? Sin shall not have dominion over you is God's promise. And you look at yourself and say, can I overcome this? That's not the question. ఎల్లప్పుడు నీలో నువ్వు చూసుకుంటూ దీన్ని నేను సాధించొచ్చా, దీన్ని నేను పొందొచ్చా అని నువ్వు అనుకుంటున్నావు. పాపము నీ మీద ప్రభుత్వం చేయనేరదు అని దేవుడు చెప్పినప్పుడు అది దేవుని వాగ్దానం, కానీ నిన్ను చేయమని కాదు. The question is, do you believe God can do it for you or not? Not whether you can accomplish it. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దేవుడు నీలో చేయగలడా లేదా అన్నది ముఖ్యం, కానీ నువ్వు సాధించగలవా లేదా అన్నది కాదు. So if we can understand this fundamental principle, not how much you can accomplish, but how much God can accomplish, that's the basis of faith. ఇక్కడ ప్రాథమికమైన సూత్రాన్ని మనం చూసినట్లయితే విశ్వాసానికి ఆధారం ఏంటంటే, నువ్వు సాధించగలవా లేదా అన్నది కాదు, దేవుడు నీలో చేయగలడా లేదా అన్నదే. That's one of the big differences between law and grace. ధర్మశాస్త్రానికి కృపకు మధ్య ఉన్న గొప్ప వ్యత్యాసం ఇది. If you look at the law, let me show this out to you in Exodus chapter 20. ధర్మశాస్త్రం మనం చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయంలో the law said, thou shalt not. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు ఇది చేయవలెను, ఇది చేయకూడదు. I am the Lord your God, Exodus chapter 20. Thou shalt have no other gods but me. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. Thou shalt not worship idols. Thou shalt not take the name of the Lord thy God in vain. మీరు విగ్రహములను ఆరాధించకూడదు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. Thou shalt keep the Sabbath day holy. Thou shalt honor thy father and mother. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరింపవలెను, నీ తల్లిదండ్రులను నీవు ఘనపరచవలెను. You shall not murder. You shall not commit adultery. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. You shall not steal. This is all Exodus chapter 20 all the way up to verse 17. You shall not covet your neighbor's wife, etc. దొంగిలించకూడదు. ఇవన్నీ మనం చూసినట్లయితే నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి 17వ వచనం వరకు ఉంటుంది. నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు, భార్యనైనా ఆశించకూడదు అని ఉంటుంది. It's all you shall not, you shall.
You shall, you shall not. You shall, you shall not. ఇక్కడ అన్నీ కూడా నీవు ఇది చేయవలను, ఇది చేయకూడదు, ఇది చేయవలను, ఇది చేయకూడదు అలా ఉంటుంది. All 10 commandments are like that. What you must do. And Israel tried to do it for 1500 years. 10 ఆజ్ఞలన్నీ కూడా ఇలానే ఉంటుంది. నువ్వు ఇది చేయాలి, ఇది చేయకూడదని. ఇశ్రాయేలు వారిని మనం చూసినట్లయితే 1500 సంవత్సరాలు దాన్ని పాటించడానికి ప్రయత్నం చేశారు. And they did not succeed కానీ వాళ్ళు ఏమీ విజయం సాధించలేదు. to keep it all. They could keep some of them. వాటిలో కొన్నిటిని వాళ్ళు గైకొనగలిగారు, అయితే అన్నిటిని గైకొనలేకపోయారు. But James chapter 2 says if you keep most of them and miss out on one of them, you're as guilty as those who've disobeyed everything. కానీ యాకోబు 2లో ఏం చెప్పబడిందంటే ధర్మశాస్త్రంలో నీవు ఒక ఆజ్ఞ పాటించకుండా మిగిలినవన్నీ పాటించినా కానీ నువ్వు మొత్తం పాటించినట్లే. It's like whether you have one hole in a vessel or 10 holes in a vessel, the vessel is useless. ఒక పాత్రలో 10 రంధ్రాలు ఉన్నా, ఒక్క రంధ్రం ఉన్నా పాత్ర పనికిరాదు. So whether you disobeyed one commandment or 10 commandments, you're guilty. నువ్వు ఒక ఆజ్ఞకు అవిధేయత చూపించినా, 10 ఆజ్ఞలకు అవిధేయత చూపించినా కానీ నువ్వు అపరాధివే. Now in the new covenant, it's entirely different. If you compare what we just read in Exodus 20 with you shall, you shall, you shall not, with Hebrews chapter 8 where it says the old covenant has been abolished. అయితే మనం ఏదైతే ఇప్పుడు దాకా ఇది చేయాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదని చదివామో, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ పాత నిబంధన అనేది అదృశ్యమవుటకు సిద్ధంగా ఉన్నది. You see chapter 8 verse 7, 8వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. the new covenant has been established because the first was faulty and the old covenant is obsolete. Verse 13, ready to disappear. ఇక్కడ 7వ వచనంలో ఆ పాత నిబంధన లోపము కలదు కాబట్టి ఇక్కడ 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు, ఏది పాతగిలి ఉడిగిపోవును అది అదృశ్యమవుటకు సిద్ధంగా ఉన్నది. And he says, now I'm going to make a new covenant, verse 8. And look at the terms of this new covenant. There is no you shall not. That's the big difference. ఇక్కడ 8వ వచనంలో మనం చూసినట్లయితే ఇదిగో నేను మీతో క్రొత్త నిబంధన చేస్తున్నాను. అయితే ఈ క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఇక్కడ నీవు అది చేయవలను, ఇది చేయకూడదు అని ఏమీ ఉండదు. Notice the 10 commandments, let me repeat, were full of you shall not, you shall, you shall not. నేను మరలా చెప్తున్నాను, పాత నిబంధన మనం చూసినట్లయితే అందులో ఏముంటాయంటే నువ్వు ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, అవే ఉంటాయి. The new covenant is, verse 10, Hebrews 8:10, I will, I will, I will, I will. కానీ క్రొత్త నిబంధనలో హెబ్రీ 8:10లో మనం చూసినట్లయితే నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చేస్తాను. Verse 12, I will, I will. 12వ వచనంలో నేను చేస్తాను, నేను చేస్తాను. Between verses 10 and 12, where the new covenant is described, there are 5 times God says, I will. 10 నుండి 12 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ క్రొత్త నిబంధన గురించి రాయబడి ఉంది. అందులో 5 సార్లు నేను చేస్తాను అని ప్రభు చెప్పారు. When this new covenant is prophesied in the Old Testament, in the book of Ezekiel and chapter 36, ఈ క్రొత్త నిబంధన ప్రవచించబడింది హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో మనం చూస్తే notice how it's put there. In Ezekiel 36, he says, verse 25, this is a prophecy of the new covenant. హెజ్కేలు 36:25లో క్రొత్త నిబంధన గురించి ఇక్కడ ప్రవచనాత్మకంగా చెప్పబడింది. I will sprinkle clean water on you, you'll be clean. That's speaking about the cleansing from sin, symbolically using the example of water. మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. అంటే ఇక్కడ మన పాపాలు కడగబడతాయి అని సాదృశ్య రూపంగా చెప్పబడింది నీళ్ళ ద్వారా. I will give you a new heart. Verse 26, Ezekiel 36:26. 26వ వచనం హెజ్కేలు 36:26 నూతన హృదయము మీకిచ్చెదను. I will put a new spirit within you. నా ఆత్మను నేను మీలో ఉంచెదను. I will remove the heart of stone from your flesh. And I will give you a heart of flesh. మీలో ఉన్న రాతి గుండెను నేను తీసివేసేదను, మాంసపు గుండెను ఇచ్చెదను. I will put my spirit within you. నా ఆత్మను మీ యందు ఉంచుదును. I will cause you to walk in my statutes. నా కట్టడలను అనుసరించు వారిగా, నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. And then you will automatically, as it were, be careful to keep my ordinances. ఆ విధంగా చేసినట్లయితే నా కట్టడలను మీరే గైకొంటారు. So as you see these promises in Ezekiel 36 and verses 25 to 27, హెజ్కేలు 36 అధ్యాయం 25 నుండి 27 వచనాలు మనం చూసినట్లయితే and it's fulfilled in the new covenant, it's God saying, I will. క్రొత్త నిబంధనలు ఇవి నెరవేర్చబడ్డాయి. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను చేస్తాను.
That is the point I want you to see in Matthew chapter 9 in the healing of the blind man. This is the most important thing. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా ఆ గుడ్డివాడిని స్వస్థపరుచున్నప్పుడు మీరు చూడవలసిన విషయం ఇదే అని నేను చెప్తూ ఉన్నాను.